టాటా స్టీల్స్ చైర్మన్ వారాంతంలో నిర్వహించే ఉద్యోగుల సమావేశంలో ఉద్యోగుల సమస్యలు చర్చించేవాళ్ళు. ఒకసారి ఒక కింది తరగతి ఉద్యోగి ఒక సీరియస్ సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చాడు. పనివాళ్లు వాడుకునే మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు కొడుతూ అసహ్యంగా ఉన్నాయని, పెద్ద ఉద్యోగస్తుల వాష్రూమ్లు తలతలా మెరిసిపోతున్నాయని చెప్పాడు. పై అధికారిని చైర్మన్ అడిగాడు, ఈ సమస్య పరిష్కరించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 1 నెలలో పరిష్కరిస్తాం అని చెప్పాడు. కాదు కాదు చైర్మన్ గారు, నేను 1 రోజులో సరిచేస్తా. ఒక కార్పెంటర్ని పిలిపించండి. తర్వాత రోజు కార్పెంటర్ రాగానే వాష్రూమ్ల సైన్ బోర్డులు మార్చమని అడిగాడు. అంతేకాదు, ఆ సైన్ బోర్డులు ప్రతి 15 రోజులకి ఒకసారి మార్చాలి అని కూడా చెప్పాడు. ఇప్పుడు పనివాళ్ల మరుగుదొడ్లు అధికారులవయ్యాయి, అధికారుల మరుగుదొడ్లు పనివాళ్లవయ్యాయి. 3వ రోజుకంతా పనివాళ్లు, ఉద్యోగస్తులు అందరి మరుగుదొడ్లు ఒకే స్థాయికి వచ్చాయి. నాయకులు సమస్యలను శ్రద్ధగా, సహనంతో వింటారు. క్షణం వృధా కాకుండా పరిష్కరిస్తారు. అధికారం చెలాయించడం కాదు, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. సమస్యను గుర్తించడానికి సూక్ష్మ పరిశీలన కావాలి. పరిష్కారాలు చూపించడానికి సృజనాత్మకత, క్రియేటివిటీ కావాలి. గుడ్ లక్.